దమయంతి విక్రమ్ రాధాకృష్ణల పెళ్లి అగ్రిమెంట్ పేపర్స్ అయితే తన చేతిలో పట్టుకుంటూ దొంగ పెళ్లి, దొంగ పెళ్ళాము, దొంగ మూడు అగ్రిమెంట్ పేపర్స్ మన చేతిలో ఉన్నాయి. ఇప్పుడు విక్రమ్ జుట్టు మన చేతిలో ఉంది. ఇప్పుడు ఎలా ఆడేస్తానో చూడు బేబీ. దొంగ పెళ్లి చేసుకుని మనల్ని ఎంత నమ్మించారు, ఎంత మోసం చేశారు. ఇప్పుడు వాళ్ళ జుట్టు మన చేతిలో ఉంది. ఇప్పుడు దమయంతి ఏంటో, తర్వాత నా ప్లాన్ ఏంటో కరెక్ట్గా చెప్తాను. ఎన్ని వేషాలు వేశారు, ఎన్ని నాటకాలు ఆడారు అని ఇప్పుడు అందరి ముందు వాళ్ళని నవ్వుల పాలు చేయకపోతే నేను దమయంతినే కాదు అని దమయంతి అయితే అగ్రిమెంట్ పేపర్స్ తన చేతిలో పట్టుకొని అంటూ ఉంటే, ఇంకా ఎందుకు మమ్మీ ఆలస్యం, ఇది ఇంట్లో అందరికి చూపించి రాధని ఇంటి నుండి బయటికి గంటించేద్దాం మమ్మీ, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు, ఇంకా చెప్పు అనేసి ప్రియ అయితే ఎగ్జైట్మెంట్తో చాలా సంతోషంగా దమయంతితో మాట్లాడుతూ ఉంటుంది. దమయంతి అయితే, ఉండు బేబీ, అప్పుడే కాదు, అంత ఈజీగా రాధని విడిచిపెట్టను, తనకి తగిన బుద్ధి చెప్పే ఇక్కడ నుండి మనం పంపిస్తాను. మన చేతిలో అగ్రిమెంట్ పేపర్స్ మనకు తెలిసిందన్న నిజం వాళ్ళకి తెలియకుండా ఎలా ఆట ఆడుకుంటానో చూస్తూ ఉండు బేబీ. అసలు ఎంత మోసం చేశారో మనల్ని. వాళ్ళిద్దరూ అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకొని లవ్ చేసి పెళ్లి చేసుకున్నట్టు నాటకం ఆడారు కదా. ఇంట్లో అందరినీ కూడా నమ్మించి మనల్ని కూడా పిచ్చి వాళ్ళని చేశాడు. ఇప్పుడు అంత ఈజీగా వాళ్ళని ఎందుకు వదిలిపెట్టేస్తాము అని అంటే, నేను ఏం చేస్తావు మమ్మీ అంటే దమయంతి ఏం చేయాలనుకుందో మొత్తం చెప్తూ ఉంటుంది. దాంతో ప్రియ అయితే చాలా సంతోషంగా, నువ్వు సూపర్ మమ్మీ, నాకు తెలుసు ఇప్పుడు వాళ్ళ తిక్క కుదురుతుంది అన్నట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇక రాధని అయితే త్వరలో బయటికి గింటేస్తాను, విక్రమ్ భార్యని అవుతానని ఇక ప్రియ అయితే కలలు కంటూ ఉంటుంది. ఇది ప్రోమో. లైక్ ద వీడియో.